పోటీ పరీక్షల్లో కూడా స్కౌట్స్ విద్యార్థులకు వెయిటేజ్ ఇవ్వాలని కోరారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. తెలంగాణ స్కౌట్స్ స్టేట్ కౌన్సిల్ తరపున గవర్నర్కు ఆమె నివేదిక సమర్పించారు. గత ఏడాదిగా తాము సాధించిన ప్రగతిని నివేదికలో పొందుపరిచినట్లు ఆమె చెప్పారు. అన్ని స్కూళ్లలో స్కౌట్స్ కార్యకలాపాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర యూనిట్స్గా విభజన జరిగింది. ఆ విభజన జరిగిన తర్వాత నేను స్టేట్ చీఫ్ కమిషనర్గా ఎన్నుకోబడ్డాను. అట్లాగే మన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి రాష్ట్ర గవర్నర్ గారు ప్రెసిడెంట్ అండ్ పేట్రన్గా ఉంటారు. ఇవాళ మా మొదటి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. జరిగే కన్నా ముందు గవర్నర్ గారిని కలిసి మరి గత సంవత్సర కాలంగా తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏం ప్రోగ్రెస్ సాధించిందో వారికి నివేదికను అర్పించి మా కౌన్సిల్ మీటింగ్కి నేను వెళ్తూ ఉన్నాను. దానిలో భాగంగా మరి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో దాదాపుగా 10,000 యూనిట్ల స్ట్రెంత్ని స్కౌట్స్ అండ్ గైడ్స్కి యాడ్ చేయడం జరిగింది క్రిత సంవత్సర కాలంగా. పైగా వచ్చే సంవత్సరం నుంచి మోడల్ స్కూల్స్లో, అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్లో, డయట్ స్కూల్స్లో అన్నిట్లో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ని మరి కంపల్సరీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లానే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్కి ఎటువంటి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయో ఎంసెట్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ, పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ, కానిస్టేబుల్ నియామకాల్లో కానీ ఎట్లా అయితే కొంత వెయిటేజ్ ఉంటుందో అటువంటి వెయిటేజే స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను. మరి దానికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు, పేట్రన్ గారు అయినటువంటి గవర్నర్ గారు కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా వారు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక సేవా తత్పరతను చిన్నపిల్లలకు నేర్పించేటటువంటి మంచి కాన్సెప్ట్ కాబట్టి స్కౌట్స్ అండ్ గైడ్స్కి కావాల్సినటువంటి సహాయ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టయితే తెలంగాణ స్కూల్ పిల్లలందరూ కూడా మంచి సేవను అలవర్చుకొని, సేవా గుణాన్ని అలవర్చుకొని ముందుకెళ్తారు కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో గవర్నర్ గారి సహకారం కూడా మరువలేనటువంటిది. అందుకే వారికి ధన్యవాదాలు చెప్పి మా ప్రోగ్రెస్ నివేదించి మా కౌన్సిల్ మీటింగ్కి వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.